మేడారం జాతరకొచ్చినట్టు వరంగల్ బహిరంగ సభకు జనం వస్తారని చెప్పిండు టీఆర్ఎస్ నేత సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి. ఏ ఊరి నుంచి వచ్చేటోళ్లు ఎట్లా రావాలి, బండ్లు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి అనే రూట్ మ్యాప్ ను వివరించిండు. పెద్ద పెద్ద స్క్రీన్లు ఎక్కువ మంది పట్టేటట్టుగా వేదిక తయారు చేస్తున్నామన్నాడు. టీఆర్ఎస్ చరిత్రలనే అతిపెద్ద సభ పెడుతున్నామంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితోని మరిన్ని ముచ్చట్లు వరంగల్ కృష్ణమోహన్ చెప్పిస్తాడు. గముచ్చటేందో ఒకసారి చూద్దాం. కొన్ని జాగాలంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది. గట్లాంటిదే ఇక్కడ వరంగల్ జిల్లాలో కూడా ఉన్నది. ఇక ప్రకాష్ రెడ్డిపేటలో చూస్తే ఇప్పటికి ఇది 4వ సభ. సీఎం సార్ ఇక్కడ సభ పెడితే చాలు పెద్ద ఎత్తున జనం మస్తు వస్తారనేదే నమ్మకం. అయితే ఇక్కడ సభకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఈ రూట్ మ్యాప్ ఈ సభను దగ్గరుండి అప్పటి నుంచి 2010లో కావచ్చు, 2007లో కావచ్చు, మళ్ళీ ఇప్పుడు 2017లో కావచ్చు ఈ సభ నిర్వహణ అంతా కూడా భుజాన పెట్టి మోస్తున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, రూట్ మ్యాప్ ఎక్కడి వరకు వచ్చింది? వీవీఐపీలు కావచ్చు, జనం కూడా చూస్తే లక్షల మంది వస్తారని చెప్తాను. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? టీఆర్ఎస్ పార్టీ పుట్టి 16 ఏళ్ళు నిండింది. ఆ పండుగ తెలంగాణ ప్రజలందరి పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సభకి లక్షలాది మంది ప్రజలు వస్తారనే ఒక అంచనాతోటి వచ్చేటువంటి ప్రజలకు ఇక్కడ ఉండేటువంటి సభా స్థలి బాధ్యులుగా, సభా నిర్వహణ బాధ్యులుగా సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సభాస్థలికి సంబంధించి 276 ఎకరాల వెడల్పు గలటువంటి ల్యాండ్ను పూర్తిగా చదును చేసాం. మీరు అందరూ చూస్తున్నారు. పనులు కూడా దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా వచ్చేటువంటి వాహనాలు వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యార్థం పార్కింగ్ స్థలాలు కూడా 9 జోన్లుగా 1329 ఎకరాలు, సుమారు 1400 ఎకరాలు అది కూడా మరి చదును చేయడం, దానికి ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా పనులు పూర్తి కావడం జరిగింది. అంటే ఈ సభకు వచ్చే తోవలు ఎన్ని ఉన్నాయి? ఈ తోవలలో కూడా చూస్తే హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణాల నుంచి వస్తారు. తర్వాత ఇటు కరీంనగర్ కావచ్చు, నీలగొండ కావచ్చు, ఇవన్నీ ఎన్ని తోవలు ఉన్నాయి? ఈ తోవల్లో కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ నల్గొండ, రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మెదక్ పాత జిల్లా మొత్తం కూడా జనగామ నుంచి గణపురం, సింగనపురం నుంచి మడికొండ మీదుగా కడుపుకొండ నుంచి మన 200 ఫీట్ ఉరుసుగుట్ట రోడ్డుకి సంబంధించి పార్కింగ్ ఇచ్చాం. ఆ పార్కింగ్ నంబర్ 123 పార్కింగ్ నంబరు వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా, పార్ట్ ఆఫ్ వరంగల్ జిల్లా, అదేవిధంగా కొత్తగూడెం ఈ ప్రాంతం మన సూర్యాపేట ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వయా తొర్రూరు వర్ధన్నపేట మీదుగా ఖమ్మం రోడ్లో ఎంటర్ అవుతారు. వారికి ప్రత్యేకంగా ఉరుసుగుట్ట నుంచి 200 ఫీట్లో వారికి కూడా నంబర్ 5, 6 పార్కింగ్ స్థలాలు, అనువైనటువంటి పార్కింగ్ స్థలాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ప్రాంతం, అదేవిధంగా నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మంచిర్యాల ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళు మరి కరీంనగర్, హుజురాబాద్, అసన్పత్రి గుండా నగరంలో ఎంటర్ అవుతారు. వారిని సీదా వారికి కూడా పార్కింగ్ నంబరు 5, 6 కూడా కేటాయించాం. సార్, అంటే మీరు దాదాపు ఫైనల్ మ్యాప్ అయింది అంటాను కదా, చెప్తే కొద్దిగా మాకు కూడా అంటే జనానికి కూడా తెలుస్తుంది ఎట్లా రావాలి, ఎట్లా అనేది. ఈ మ్యాప్ అంటే ఎట్లా మీరు ఫైనల్ మ్యాప్ పెట్టిన సీఎం సార్ ఎట్లా వస్తారు, మీరు ఎట్లా వస్తారు, మంత్రులు ఎట్లా వస్తారు, జనం ఎట్లా రావాలి, ఏ తొవ్వెమ్మడి వస్తే వీళ్ళు సభాస్థల దగ్గర చేరుకుంటారు? ముఖ్యంగా ఇదంతా సభకు సంబంధించినటువంటి నిర్వహణ సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా చుట్టూ 6 కిలోమీటర్ల నిడివిలో మాత్రమే ఈ ప్రాంతం మొత్తం కూడా గుర్తించాం. ఇందులో సభాస్థలి మొత్తంగా కూడా ఇది 6.5 లక్షల స్క్వేర్ మీటర్లు, అంటే సుమారు 13 లక్షల మంది సిట్టింగ్ అయ్యేటువంటి కెపాసిటీ గల పబ్లిక్ ప్లేస్ ఇక్కడ ఐడెంటిఫై చేసి దీన్ని మార్క్ చేయడం జరిగింది. ఇందులో మంచి కింద కూర్చోడానికి మంచి మరి కార్పెట్స్తో పాటు చల్లటి వాతావరణం ఇచ్చేటువంటి ఫాగర్స్ వైపు కూడా ఆలోచిస్తున్నాం. ఏమాత్రం అవకాశం ఉంటే ఫాగర్స్ కూడా పెట్టాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నాం. ఇది డయాస్ చాలా పెద్దది. ముఖ్యంగా 60x140 గతంలో టీఆర్ఎస్ చరిత్రలో కానీ దేశ చరిత్రలో ఎవరు వాడినంత అతిపెద్ద డయాస్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో నిర్మాణం చేశాం. దీంట్లో అతిథులు చాలా మంది రాష్ట్ర స్థాయిలో వచ్చిన అతిథులందరూ కూడా ఇక్కడ మంచి గౌరవం ఉండే విధంగా డయాస్ పైకి వారిని ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దాన్ని ఆనుకొని పక్కెంబడే 40-60 కళాకారులకు ధూమ్ధామ్ కార్యక్రమం చేయడానికి రసమయ్య బాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రత్యేకంగా ఇక్కడ ధూమ్ధామ్ కార్యక్రమం చేయడానికి ప్రత్యేకమైనటువంటి డయాస్ నిర్మాణం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రోడ్డు. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రోడ్లో ఆర్ఈసీ పక్క నుంచి వచ్చేటువంటి దాంట్లోనే సీఎం గారితో పాటు వీవీఐపీ ఎంట్రీ రోడ్డు మార్గం ఒకటే పెట్టడం జరిగింది సెక్యూరిటీ దృష్ట్యా. కాబట్టి వారందరూ కూడా ఇదే మార్గాన ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రోడ్ ఒకటి, కరీంనగర్ నుంచి వచ్చేటువంటి రోడ్ ఒకటి, ములుగు నుంచి వచ్చేటువంటి రోడ్ ఒకటి, నర్సంపేట నుంచి వచ్చే రోడ్ ఒకటి, ఖమ్మం నుంచి వచ్చేటువంటి రోడ్డు, మొత్తంగా 5 ప్రధాన రోడ్డు మార్గాల గుండెనే లక్షలాది మంది, సుమారు 150,000 వాహనాలు నగరానికి ప్రత్యేకంగా ఈ 5 రోడ్ల నుంచి విస్తరించబడేటువంటి 21 రోడ్డు మార్గాల ద్వారా 21 రోడ్డు ఎంట్రీస్ ద్వారా ఈ సభాస్థలికి ఎంట్రీ కావడానికి పార్కింగ్ స్థలాలు నుంచి అదేవిధంగా నగరంలో వివిధ రోడ్ల నుంచి మొత్తం ఐడెంటిఫై చేస్తే 21 రోడ్డు మార్గాల ద్వారా సభాస్థలికి ఎంట్రీ కావడం జరుగుతుందండి. ముఖ్యంగా 1, 2, 3, 4, 5, 6, 7
8 ఇవి పార్కింగ్ స్థలాలు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ సభాస్థలికి 2 కిలోమీటర్ల నిడివిలోనే నిర్మాణం చేసాం. గతంలో సభల నిర్మాణం కూడా చాలా చేస్తాం. గతానికి ఇప్పటికి ఏంటంటే అనువైనటువంటి చదునైనటువంటి పొద్దంతా ఏ విధంగా ఉంటుందో రాత్రి కూడా అదే విధంగా ఉండేటువంటి లైటింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే సభకు సంబంధించి చూస్తే కూడా మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో అయితే మాత్రం 1-2 రోజుల ముందే బయలుదేరుతూ ఉంటారు. అట్లా వచ్చేటోళ్ళకి కూడా ఏమైనా వాళ్ళు అంటే తిండి తినాలి చేయాలి అట్లా వాళ్ళకి ఏం చెప్తాను? తప్పకుండా 1-2 రోజుల ముందు నుంచే బయలుదేరేటువంటి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా పార్ట్ ఆఫ్ నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల నుంచి, మెదక్, సిద్దిపేట నుంచి, సిరిసిల్ల ప్రాంతం నుంచి, రంగారెడ్డి నుంచి కూడా ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. వారికి సంబంధించిన నిర్వాహకులు ఇప్పటికే వచ్చి ఇక్కడ మాతో చర్చలు జరపడం జరిగింది. తర్వాత ప్రత్యేకంగా ఈ మధ్య కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు స్వచ్ఛందంగా గ్రామాల్లో తీర్మానం చేసుకొని రైతు వ్యవసాయానికి మరి అత్యంత ప్రధానమైనటువంటి పనిముట్టైనటువంటి ట్రాక్టర్ను వాడుకొని ట్రాక్టర్ ద్వారానే మేము ప్రయాణం చేస్తాం. మేము తప్పకుండా ఈ సభకు చేరుతామని చెప్పి సంకేతాలు వచ్చాయి. వేలాది ట్రాక్టర్లు వస్తాయన్న దానిపైన వారికి చుట్టూ మార్గంలో కూడా ఎక్కడ మరి మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ముఖ్యంగా తోటలు, వ్యవసాయ బావులు, బోరు బావులు, వారి వంటలకు అనువైనటువంటి వారే వంటలు చేసుకుంటారు. వారికి వంటలకు అనువైనటువంటి ప్రాంతాలను, సేదతీరేటువంటి ప్రాంతాలను ఇప్పటికి ఐడెంటిఫై చేస్తాం నగరం చుట్టుపక్కల. అదేవిధంగా అక్కడ వారు సేద తీసుకున్న తర్వాత వారు ఏర్పాట్లు చేసుకుని సభాస్థలికి రావడానికి అనువైనటువంటి రోడ్డు మార్గాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. సిఎస్ఆర్ గార్డెన్ నుంచి, అంటర్ రోడ్లో వచ్చేటువంటి సిఎస్ఆర్ గార్డెన్ నుంచి వచ్చేటువంటి పార్కింగ్ 90 ఎకరాలు ప్రత్యేకంగా ట్రాక్టర్ల కోసం మాత్రమే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పటికీ 12 పాయింట్స్ నగరం చుట్టుపక్కల 12 పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం. అక్కడ ఇప్పటికీ 40 వ్యవసాయ బావులను, 15 బోరు బావులను కూడా ఇప్పటికే మేము కంట్రోల్ తీసుకోవడం జరిగింది. రైతులు కూడా స్వచ్ఛందంగా మాకు ఇస్తున్నారు. అక్కడ మంచి తోటల్లో, పచ్చడి చెట్లలో వారికి వంటలు పోయిన విధంగా మేడారం జాతరకు ఏ విధంగా అయితే పోతారో అదే పద్ధతిలో ట్రాక్టర్లపై, ఇతర వాహనాలపై వచ్చేటువంటి ముందస్తు రోజు వచ్చేటువంటి వారందరూ కూడా అక్కడ వారి వంటలకి, వారు సేద తీయడానికి సరైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే ఈ స్టేజ్ కట్టుడు కావచ్చు, లైట్లు పెట్టు కావచ్చు, ఇదంతా కూడా ఎప్పటి వరకు పూర్తయితే ఇంకా కొన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. కటౌట్లు కానీ అంతా కూడా సీఎం సార్కు సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఎప్పటి వరకు పూర్తి? సభ 27 సాయంత్రం 4 గంటలకు నిర్వహించాల్సినటువంటి సభ 25వ తారీఖు వరకే మా పనులన్నీ పూర్తవుతున్నాయి. 25 సాయంత్రం వరకు మేము పనులన్నీ పూర్తి చేస్తాం. సభాస్థలికి సంబంధించినటువంటి ఆర్చీలతో పాటు సీఎం గారి యొక్క 60 ఫీట్ల కటౌట్లు కూడా 9 ఇక్కడ నిర్మాణం పెట్టడం జరుగుతూ ఉంది. సభా వేదికకు లెఫ్ట్ రైట్ లో డిజిటల్ కటౌట్స్ మొట్టమొదటిసారి చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చింది. ఇది ఇంకా మొత్తం చూడొచ్చు. సభ ఈ ఆసియాలోనే అతిపెద్ద సభ లెక్క చేస్తాం. ఈ సభకు సంబంధించి కూడా ఎక్కువ మంది అతిథులు ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా గిట్ల పెట్టలే. గట్ల మంచి సభ పెడతాను. ఎండ ఎంత సుర్రుమన్నా వాళ్ళకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు, సల ప్యాకెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. మొత్తం సభకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం 25 సాయంత్రం వరకు పూర్తి చేస్తాం. 26 నాడు రిహార్సల్స్ కూడా చేస్తామని చెప్పి నేతలు చెప్తారు. సభాస్థలిలో ఉన్న ప్రకాష్ రెడ్డిపేట నుంచి కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.